బ్రహ్మాండంగా ఉన్నారు. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఎక్కడికి? 30 అన్నారంకి. నీడనిస్తుంది చెట్టు, ఆడవాళ్ళేరా గెలుపుకి తొలిమెట్టు. అదుర్స్ లో బ్రహ్మానందం గారి పేరు బట్టు, ఏ షో అయినా ఆడవాళ్ళు ఉంటే అది హిట్. ఇంకా షో స్టార్ట్ చేద్దాం, మన రచ్చ స్టార్ట్ చేద్దాం. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఈ రోజు ఉంటది. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పలేదు. లెట్స్ వెల్కమ్ దెం. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. మీ పేరు? మై నేమ్ ఇస్ అశ్విని. అశ్విని గారు ఏం చేస్తుంటారు? బ్యాంక్ లో జాబ్ చేస్తారు. బ్యాంక్ లో జాబ్ చేస్తారు. గోల్డెన్ బ్యాంక్. ఓ వెరీ గుడ్. అశ్విని గారు ఇప్పటి వరకు అశ్విని ఇది చేసింది లైఫ్ లో, ఇది సాధించింది అన్నది ఏముంది? మా ఆయన్ని పెళ్లి చేసుకోవడం. నిజంగానే అచీవ్మెంట్ అదొక సాధించారు కదా. లవ్ మ్యారేజా? లవ్ లో ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారా? అరేంజ్. అట్లా చెప్పారా ఇంట్లో? లేదు లేదు, ఇంట్లో అబద్ధాలు చెప్తే నడవదు కదా. నడవదా? అదేంది, నేను ఇంట్లో అబద్ధాలు చెప్తారేంటి? కానీ అరేంజ్ మ్యారేజ్, దాని తర్వాత లవ్ అయింది. కానీ ఆయన్ని చేసుకోవడం ఎందుకు అచీవ్మెంట్ అయింది? అది రాముడు కదా, ఆయన పేరు రాము. ఓహో, రాముడు సీత అలా కలిసారా? అమ్మా హాయ్ బ్రో. హాయ్ సిస్టర్. బాగున్నాను. సరిత నా పేరు. సరిత గారు, అంత బాగుందా? ఏం చేస్తుంటారు మీ ఆయన? మా ఆయన బ్రెడ్ డీలర్షిప్. డీలర్షిప్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు బ్రెడ్ తో తయారు చేస్తుంటారు, ఆయన బ్రెడ్ డీలర్షిప్ చేస్తారు. వెరీ గుడ్. మై నేమ్ ఇస్ మౌతిక. హాయ్ రవి గారు, ఐ యామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యు. థాంక్యూ సో మచ్. మీకోసం ఒక్కసారి పాడండి. ఐ యామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. డాన్స్ అద్భుతంగా చేస్తారు. థాంక్యూ సో మచ్. చెప్పండి. పాడండి. కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే. ఇంకానా? థ్యాంక్ యూ సో మచ్. మీరు విత్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. నేను సిగ్గుపడుతున్నానండి బాబు, మీరు నా కోసం పాట పాడుతుంటే. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా మీ పేరు? అనిత సార్. అనిత గారు ఏం చేస్తుంటారు? బ్యాంక్ లో జాబ్. బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు. వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీరు ఇంట్లో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి? కష్టం కదా. అంటే ఇంట్లో పనులు చేయాలంటే మీరే చేయాలి, మగాళ్ళ వల్ల చేత కాదు. కొంచెం హెల్ప్ చేస్తుంటారు. ఇంట్లో ఉన్నారా? చాలా వెరీ గుడ్. అమ్మా నా పేరు మమత అండి. మమత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఎందుకంటే క్యూట్ గా ఉన్నారండి. పుట్టుకుని వచ్చేనా లేకపోతే ఇప్పుడు పెళ్లి తర్వాత? లేదండి, పుట్టుకతోనే. రెండు సొట్టబుక్కలు కూడా ఉన్నాయి మీకు. అవునండి. పెళ్లి చేసుకుంటాడు. అవునా? అవునండి. ఉల్టా కట్నం ఇచ్చాడా? మీకు ఇచ్చాడా? అవునండి, సరే. ఇంత అందమైన అమ్మాయి వస్తుందండి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. నా పేరు కోమల్. కోమలి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇంట్లో చేసి యాస్టకు రాలేదండి పనులు? వస్తుంది. అప్పుడు ఈ కోపం మీద ఎవరి మీద? పిల్లల మీద? మీ ఆయన మీదేనా? వెరీ గుడ్. తీర్చుకోండి. అలా అన్న హ్యాపీగా ఉండండి. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఫస్ట్ రౌండ్ ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. అది మీరు 1 by 1 చెప్తూ ఉంటారు. ఎవరైతే ఆన్సర్లు రిపీట్ చేస్తారో, తప్పు చెప్తారో వాళ్ళ బెలూన్ బర్స్ట్ అవుతుంది. బెలూన్ బర్స్ట్ అయిందంటే పాయింట్ పోయినట్టే. బెలూన్ ఇంకా ఉన్న వాళ్ళకే పాయింట్ వస్తుంది. 3 times ఆడతాం, బెస్ట్ ఆఫ్ 3. ఫస్ట్ ఇక్కడ నుంచి ఎవరు చేతులు స్ట్రైట్ పెట్టాలమ్మా, బెండ్ చేయొద్దు. ఇంకో చెయ్యి సపోర్ట్ తీసుకోవద్దు, ఇంకో చెయ్యికి మార్చొద్దు. చెయ్యి స్ట్రైట్ పెట్టండి. క్వశ్చన్ ఏంటంటే, పెళ్లిలో గొడవలు అవ్వడానికి కారణాలు ఏంటి? పెళ్లిలో గొడవలు అవ్వడానికి కారణాలు ఏంటి? కట్నం ఇవ్వకపోవడం. టైం కి కట్నం వేయలేదు. బావగారు కట్నం ఇవ్వకపోతే తాళి కట్టను అంటున్నాడు మా వాడు గార్ది లాగా వెడిగాడు. కట్నం కావాలంట. భోజనాలు సరిగా పెట్టకపోవడం. భోజనాల్లో స్వీట్ లేదు, భోజనాల్లో కారం పెట్టలేదు అని ఏడుస్తారు. అకామిడేషన్ సరిగా పెట్టకపోవడం, తీసుకోకపోవడం. మా బొమ్మది బయట కారిడార్లో అనుకున్నాడు. పెళ్లి క్యాన్సిల్ అంటారు. మర్యాదలు సరిగా చేయకపోవడం. మర్యాదలు సరిగా చేయనప్పుడు. పెట్టుబడులు సరిగా ఇవ్వనప్పుడు. కట్నాలు, ఆడపడుచు కట్నాలు టైంకి రాకపోవడం. గిఫ్ట్లు ఇవ్వకపోవడం. గిఫ్ట్లు ఇవ్వకపోతే గొడవలు అయితాయా? మీ చుట్టాలో ఎక్కువ ఇచ్చారు, మా చుట్టాలు. డెకరేషన్ సరిగా చేయకపోవడం. డెకరేషన్ లేకపోతే తాళి కట్టేటప్పుడు కూలి పడ్డం మొత్తం. బంగారం పెట్టకపోవడం. కట్న కానుకలు అయిపోయినాయి. ఇంకా కట్న కానుకలు పంతులు టైం కి రాకపోవడం. ముహూర్త విషయంలో టైం కి రాకపోవడం. దాని వల్ల గొడవలు అయితే. అవును, పంతులు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. పెళ్లి కొడుకు లవ్ అఫైర్ ఉండడం. పెళ్లి కొడుకు
కి లవ్ అఫేర్, పెళ్లి ఆపండి అని పరిగెత్తు కూడా వస్తుంది. అవును అవును. భరత్ విషయంలో డాన్స్ చేసి కొంచెం కూడా చేయడం. తాగేసి వస్తారు భరత్ అనేసరికి, తాగేసి బాటిల్ గలీజ్ గా చేయడం. కెమెరామెన్ లేట్ గా రావడం. కెమెరామెన్ తాళి కొట్టేటప్పుడు లేడండి, అందుకే మేకప్ సరిగ్గా వేయకపోవడం, మేకప్ మ్యాన్ లేట్ వచ్చినప్పుడు. మేకప్ మ్యాన్ లేట్ గా వచ్చి మేకప్ సరిగ్గా వేయకపోవడం. 5 4 పెళ్లి కూతురు లేచిపోవడం. పెళ్లి కూతురు లేచిపోవడంతో పెళ్లిలో గొడవలు అవ్వడం. అబ్బాయి లేచిపోవడం. అబ్బాయే లేచిపోవడం వేరే అమ్మాయితో. 5 4 3 2 1 టైమ్ అప్. పాయింట్. కుర్చీని మార్చబెట్టి సెకండ్ పాయింట్ కోసం ఇక్కడ మా క్యూట్ అక్క, ఇక్కడ మా పెద్ద అక్క. రెడీ? చేతులు సైడ్ పెట్టండి. క్వశ్చన్ ఏంటంటే, భార్యలు సరదాగా భర్తలని ఎక్కడికి తీసుకెళ్ళమని సతాయిస్తారు? షాపింగ్ సావ కొడతారు, సతాయించడం కాదు. పార్కుకి తీసుకెళ్ళమని. అవును, సరదాగా అలా ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుగుదామని. మూవీకి తీసుకెళ్ళమని. అవును, కొత్త సినిమా మహేష్ బాబు సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే చూడాలి. గోల్డ్ షాప్ కి, జ్యువెలరీ, లాంగ్ డ్రైవ్. రాత్రి అవ్వగానే కొంచెం ఐస్ క్రీమ్ తినడానికి అలా లాంగ్ డ్రైవ్. నైట్ డిన్నర్. ఎస్. ఎక్కడన్నా చల్లటి వాతావరణంలో క్యాండిల్ లైట్ డిన్నర్. బీచ్ తట్టన్నారంలో. తట్టన్నార నుంచి వైజాగ్ వెళ్ళి ఆడ బీచ్ లో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళొచ్చు కదా. సమ్మర్ ఆడికి తీసుకెళ్ళమని. అవును, పుట్టింటికి. ది మోస్ట్ ఇంపార్టెంట్, పుట్టింటికి తీసుకెళ్ళవా? అత్తవారింటికి కూడా. అత్తగారింటికి మొగుడిని అడుగుతారు, అత్తగారింటికి తీసుకెళ్ళమని. అడుగుతాం, వాళ్ళు వద్దంటే వెళ్ళాలని చెప్తాం కదా. ఓకే. 5 4 3 పెళ్లిళ్ళకి తీసుకెళ్ళమని. ఎస్. బర్త్డే పార్టీస్ లేకున్నా బర్త్డే పార్టీస్ తీసుకెళ్ళండి. దినం భోజనాలకి. మీ ఆయనని దినం భోజనాలు తీసుకెళ్ళమనా? తీసుకెళ్ళడండి సరిగ్గా. తీసుకెళ్ళడా? దినం భోజనాలు ఏముంటదని స్పెషల్ గా? మటన్ చికెన్, ఫ్రాన్స్, ఫిష్ ఫ్రై చాలా పెడతారు. నాకు కూడా దినం భోజనాలు అంటే భలే ఇష్టం. దేవాలయాలకి, టెంపుల్స్, వెరీ ఇంపార్టెంట్. టెంపుల్స్, పబ్బులకి అడ్డం వల్లగా చీకట్ల డాన్స్ చేయని. రవి ఫంక్షన్ గా నేనేం ఫంక్షన్ చేస్తున్నారా ఆయన? ఏంటది? ఈవెంట్స్ కి, స్పెషల్ ఈవెంట్స్, కిట్టి పార్టీలకి తీసుకెళ్ళండి. 5 4 3 చావులకు తద్దినాలు అయిపోయినాయి. చెప్పిన చెప్తున్నారు. పాయింట్. రెండో పాయింట్ వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ మీరు ఆడుతున్నారా? ఈ పాయింట్ వచ్చిన వాళ్ళు గెలుస్తారు. రెడీ? టేక్ ఎ పొజిషన్. వంటగదిలో ఉండే సామాన్లు గట్టిగా అరిచి చెప్పాలి. అంటే అమ్మాలి, అమ్మాయిలాగా చెప్పాలి. ఓ రెఫ్రిజరేటర్ అని. కుక్కర్. నన్ను తిట్టమనిలే. కుక్కర్ 150 రూపీస్. కుక్కర్ 150 రూపీసా? ఫ్రిడ్జ్ అమ్మా, ఫ్రిడ్జ్ డబుల్ డెక్కర్ ఫ్రిడ్జ్. మిక్సీ అమ్మా, మిక్సీ 450. రౌండ్ గా తిరిగే మిక్సీ. అట్లా చెప్పు. గ్రైండర్ బాబు, గ్రైండర్. రుబ్బురాలు. 5 4 గ్యాస్ పోయి అమ్మా, గ్యాస్ వాటర్ ప్యూరిఫైర్. అమ్మాలే. మంచి నీళ్ళ కోసం ప్యూరిఫైర్. చెయ్యి స్ట్రైట్. చిమ్నీ అమ్మా, చిమ్నీ. నీ స్టవ్, నీ గ్యాస్ స్టవ్, నీ చిమ్నీ. బయటికి రా. 5 4 స్టీల్ డబ్బాలు. ఒకటి తీసుకుంటే 2 ముక్తు. ఓవెన్ అమ్మా, మైక్రోవేవ్. అమ్ము, ఏది లోపల పెట్టినా చల్లగా అవుతాయి. ఇది వెరైటీ పదార్థాలైనా వేడిగా ఉంచే మైక్రోవేవ్. దోశ పెంకులు అమ్మా, వేడి దోశలు వస్తాయి. దోశ పెంకుల దోశల ప్యాన్. 5
గ్లాసులు బాబు, గ్లాసులు తాగడానికి, మంచినీళ్ళు తాగడానికి. మంచినీళ్ళు, కప్పులు, గ్లాస్. డిన్నర్ సెట్, డిన్నర్ సెట్, డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. చేయి సైడ్ పెట్టమ్మా, చేయి సైడ్ పెట్టు. వేడి వేడిగా ఉంచే ఫ్లాస్క్, టీ తాగడం. ఫ్లాస్క్, చాయ్ తాగుర్రి. ఫ్లాస్క్. కప్ అమ్మ, కప్ప, టీ కప్, టీ కప్, టీ కప్. తినడానికి ప్లేట్స్ అమ్మ, ప్లేట్స్. కడగడానికి కూడా ప్లేట్స్, తినడానికి ప్లేట్లు. డిష్ వాష్, డిష్ వాష్, డిష్ వాష్. డిష్ వాషర్, పెద్ద పెద్ద డిష్ వాషర్. ఇడ్లీ కుక్కర్ అమ్మ, ఇడ్లీ కుక్కర్. అమ్మాలి, అమ్ము. మల్లెపూలు లాగా వస్తాయి ఇడ్లీ కుక్కర్. మల్లెపూల్లా వస్తాయి ఇడ్లీ కుక్కర్. కేక్ ప్యాన్, కేక్ ప్యాన్, కేక్ ప్యాన్. స్పాంజీ కేక్. స్పాంజీ కేక్. రోటీ మేకర్ బాబు, రోటీ మేకర్. రోటీ మేకర్. ఎస్. బ్రెడ్ టోస్టర్, బ్రెడ్ టోస్టర్. వెరీ గుడ్. జ్యూసర్. అమ్మాలి. జ్యూసర్ అమ్మ, జ్యూస్. నో 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 నో. జ్యూసర్ అమ్మ, జ్యూసర్. జ్యూసర్ అమ్మ, జ్యూసర్. 5 4 గ్లాస్ సెట్, 3 గ్లాస్ సెట్, గ్లాస్ జ్యూస్, గ్లాస్ సెట్, జ్యూస్ గ్లాస్. అయిపోయినాయి గ్లాసులు. 5 4 3 2 టైమ్. కుర్చీని మార్చబెట్టి కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో సెకండ్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చేయతండి. సో అందరికి ఆల్మోస్ట్ ఎక్కువ మందికి ఆడాలని ఉంది కాబట్టి అందరికి అవకాశం వచ్చేలాగా, అందరికి కాదు మోస్ట్లీ ఎక్కువ మందికి వచ్చేలాగా ఓ గేమ్ కాన్ హాల్ తీసుకురండి రా. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ 30 అన్నారంలో చాలా తెలివైన మహిళలు ఉంటారని బయట టాక్, మొన్న న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. ఎంతమంది నమ్ముతారు చేయొద్దండి. నమ్మాల్సి వస్తుంది. మీరు నమ్మరా అంటే తెలివి లేని వాళ్ళు ఉంటారా నాయడా? మీ తెలివి పరీక్షించడానికి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి, ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ ని అలా ఆ హోల్లో వేసేయండి. అంత దరిద్రం కాదు, మంచిగా వేయండి. కరెక్ట్ గా టార్గెట్ వేస్తే 500 నుంచి 50,000 రూపాయల వరకు ఇచ్చేస్తా. ఓకేనా? సో ఫస్ట్ తెలివైన వాళ్ళల్లో నాకు ఈవిడ అనిపిస్తుంది కాబట్టి వచ్చి అమ్మా మీ పేరు? పద్మజ అండి. పద్మజ గారు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారండి ఇక్కడ? 3 years అయిపోయింది. 3 years అయిపోయింది. అంటే ఇంతకు ముందు మణికొండలో ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. సో మీరు ఏం పని చేస్తారు? హౌస్ వైఫా? రెస్టారెంట్ ఉందండి, అది మెయింటైన్ చేసుకో. వావ్, రెస్టారెంట్ ఉంది కాబట్టి మీకు అసలు మామూలు తెలివి ఉండదు. క్వశ్చన్ అడుగుతున్నా. మహాభారతంలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి, చెప్పండి అవేవో. ధర్మరాజు, భీముడు. వాళ్ళందరినీ ఏమంటావు? పాండవులు అంటావు. ఆపోజిట్ వాళ్ళని ఏమంటావు? కౌరవులు. ఇప్పుడు పాండవుల సైడ్ తల్లిదండ్రులు కుంతి, పాండురాజు. తెలుసు మీకు, అదే కాన్ఫిడెంట్ అండి. మీరు అంతా తెలుసు మీకు, అంతే. మీకు అన్ని తెలుసు అంతే. మీరు అది నమ్మండి. ఓకే, ధైర్యంగా చెప్పండి. పాండవులకి కౌరవులకి గురువు ఒకరు ఉన్నారు, ద్రోణాచార్య కదా? వెరీ గుడ్. ద్రోణాచార్యుడి గారికి ఒక అబ్బాయి, ఒక కొడుకున్నాడు, అశ్వత్థామ, కదా? ఆ అశ్వత్థామకి ఒక మనవడు ఉన్నాడు. ద్రోణాచార్యుడికి ఎంతమంది కొడుకులు ఉన్నారు చెప్పండి, అదన్నీ చెప్పండి. అశ్వత్థామ ఎప్పుడు మరణించాడు? యుద్ధంలో కౌరవ పాండవులు. అశ్వత్థామ, హనుమంతులు వారు, విభీషణుడు, వీళ్ళంతా చిరంజీవులు. వాళ్ళకి చావు లేదు, ఇంకా భూమి మీదనే ఉన్నారని నమ్ముతారు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ద్రోణాచార్యుడు వాళ్ళ అబ్బాయి పేరేంటి, కొడుకు పేరేంటి? అశ్వత్థామ అని మీరు రైట్ చెప్పారు కాబట్టి కంగ్రాచులేషన్. ఆలోచించి మరి, తొందరపాటు వద్దు. అసలు ఆగేదే లేదు, చూసేదే లేదు కదా. వెరీ గుడ్, 500 రూపీస్. కంగ్రాచులేషన్. వాట్స్ యువర్ నేమ్? శిరీష గారు ఏం చేస్తుంటారు? ఎంఎస్సి చదువుతున్నావు అంటే నువ్వు 10th ఫినిష్ చేసినావు, పాస్ అయినావు, ఇంటర్మీడియట్ పాస్ అయినావు, డిగ్రీ పాస్ అయినావు, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నావు. ఎంఎస్సి అంటే నీకు మించిన తెలివి నాకు కూడా ఉండదేమో. రోజుకి ఎన్ని గంటలు? 24 hours. 24 గంటలు. అది వెరీ గుడ్ లైన్. 24 గంటల్లో నువ్వు ఎన్ని గంటలు నిద్రపోతావు సుమారుగా? 7 hours, 7 to 8 hours. 7 to 8 hours. అప్పుడు హెల్తీగా ఉంటాడు. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త విను. 24 గంటల్లో
16 నిమిషాలు మాత్రమే పడుకునే జీవి. అది మళ్ళా హెల్దీ ఉంటుంది, మళ్ళా హ్యాపీగా ఉంటుంది. 16 నిమిషాలు, నాట్ గంటలు. చెప్పేయి. ఫిష్ పనుకుంటది అసలు? అక్వేరియం ఉందా మీ ఇంట్లో? ఎప్పుడన్నా అక్వేరియం చూసినావా? దాంట్లో చేపలు చూసినావా? అవి ఎప్పుడన్నా అనుకుంటున్నా ఉయ్యాలో పడుకున్నావా? నన్ను నిజంగా చెప్పు, కాపీ కొట్టా చదువుకోనా? ఏ జీవి? ఆప్షన్స్ కావాలనా? సో 1000 రూపాయలు ఇస్తా అన్న. ఆప్షన్స్ ఇస్తే నువ్వు అందులో కరెక్ట్ గా వేస్తే 500 ఇస్తా మరి. ఓకేనా? ఆప్షన్ ఏ ఏనుగు వాళ్ళ చిన్నమ్మ కూతురు. ఆప్షన్ బి చీమ వాళ్ళ పెద్ద నాన్న పెద్ద కొడుకు. ఆప్షన్ సి గబ్బిలం వాళ్ళ ముత్తాత. అండ్ ఆప్షన్ డి డాల్ఫిన్. ఎంఎస్సి చీమ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక చీమ రోజుకి 16 నిమిషాలే వంటదంట. ఏడవంటది ఓడి కనబడదంట. అదే మూలవే వండుకొని వదిలేసి వస్తుందంట. వెళ్ళాను ఎంఎస్సి ఇంకా బాగా చదువుకోవాలి. One, 2, 3, 4, 500 rupees. Congratulations. డాన్స్ లోపల నుంచి రావాలమ్మా. అదేదో వీళ్ళు బలవంతం పెడుతున్నారని చేస్తున్నట్టున్నది. ఓకే, లోపల నుంచి ఎంజాయ్. అంటే నువ్వు హ్యాపీగా ఉంటేనే అంతే, నో ఫోర్స్. ఉన్నావా హ్యాపీగా? ఇప్పుడు ఏంట్రా మ్యూజిక్? రండి మేడం, మీ సారీ చాలా బాగా నచ్చింది నాకు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మీ పేరు? లక్ష్మి గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, సింపుల్ క్వశ్చన్ అడిగేస్తున్నా, జాగ్రత్త వినండి. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ లో మన ఇండియాలో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. షూరా? లేదు అటు ఇటు డౌట్ ఉన్నా నేను ఆప్షన్స్ ఇస్తా. ఓకే. లేదు మీరు కన్ఫర్మ్ అంటే ఆంధ్రప్రదేశ్ కన్ఫర్మ్. కానీ ఆలోచించి ఆన్సర్ చేయండి. ఆంధ్రప్రదేశ్. షూరా? అది రాంగ్ అంటే మీరు ఏమి గెలుచుకొని వెళ్ళిపోతారు మరి. షూరా? కాన్ఫిడెంట్? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. చెన్నై కాదు, కేరళ కాదు, తమిళనాడు కాదు, కేరళ కాదు, ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ కూడా కాదు, అస్సాం కూడా కాదు, మహారాష్ట్ర కూడా కాదు. ఆంధ్రప్రదేశ్ ఇస్ ది రైట్ ఆన్సర్. కానీ రాంగ్ ఆన్సర్. ఎవరికి తెలుసో చేయొద్దండి. ఎక్కువ దేవాలయాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయండి? తమిళనాడు. షూరా? ఓకే, తమిళనాడు ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ మీకు ఈ బ్యాగ్ ఇవ్వాలి అని అంటే తమిళనాడులో సీఎం లాగా పనిచేసిన ఎవరైనా 3 వ్యక్తుల పేర్లు చెప్పండి చాలు. జయలలిత, కరుణానిధి, స్టాలిన్. రైట్ ఆన్సర్. ₹1000 టార్గెట్ లో పడితే డైరెక్ట్ ₹1000 గెలుచుకుంటారు. టేక్ యూర్ టైం. అయ్యో, మంచి ఛాన్స్. ₹1000 అని అనుకున్నాను, బట్ అలా ఛాన్స్ వెళ్ళిపోయింది. కానీ ₹500. చలో, ₹500 కోసం లాస్ట్ ఛాన్స్. ఇక లేదో అందరికి 500 వస్తున్నాయండి. కంగ్రాచులేషన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి యాక్టివ్ గా ఉన్నారో తెలియాలంటే డాన్స్ చేయాలి కదా. బాగా డాన్స్ చేయండి. ఒక మంచి తిన్మార్ పాట వేసుకో. రెండు బ్యాట్లు ఉన్నాయి కదా, ఒకటి మీకు బాల్ ని ఇలా బ్యాలెన్స్ చేసుకొని అలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళి ఈ బ్యాట్ కి ఉన్న హోల్ ద్వారా ఆ గ్లాసెస్ ఉన్నాయి కదా, రివర్స్ లో ఉన్నాయి. ఆ రివర్స్ ఉన్న గ్లాసెస్ లో మీరు ఆరెంజ్,
మీరు పింక్, ఓకేనా? మీది పింక్ అండ్ మీది ఆరెంజ్. అలా నిలబెట్టాలి. ఇద్దరు ఒకటేసారి ఆడతారు. ఒకరు వెళ్ళినప్పుడు మిగతా ఇద్దరు ఇక్కడే ఉండాలి. ఇద్దరు వెళ్ళే ఛాన్స్ లేదు, ఒకరే వెళ్ళాలి ఎవరన్నా. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే సిటీ పట్టి పట్టాలతే సిప్పుకొని సత్తారే నడుము సత్తే పావు సేరే పావు రాలైతారే బాడీలోనే ఉందని పడే బంకుతే నీరే తెల్ల సీర కట్టుకొని కడక ఎర్ర పొట్టే పదరల అంబులెన్స్ టక్కరిచ్చినట్టే Five, 4, 3, 2, 1. Time up. సో 4 పింకులు ఉన్నాయి కాబట్టి రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees. అది లెక్క చూస్తారు కదా. ఇంకో ఎపిసోడ్, అద్భుతమైన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు